అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిఐడి విచారణ ఆదేశించింది. వాసుదేవ రెడ్డికి సంబంధించి సిఐడి అధికారులు కూడా విచారణ చేస్తున్న నేపథ్యంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు బీసీవైపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ చేశారు. ఆయనతో మాట్లాడదాం. సరే అండి, మీరు కొంతమంది పేర్లు తీసుకొచ్చారు, కసిరెడ్డి రాజా అని కొంతమంది పేర్లు తీసుకొచ్చారు. ఆయనే మొత్తం గత హయాంలో ఈ లిక్కర్ స్కామ్లో కీలక పాత్రధారిగా ఉన్నారని చెప్తున్నారు. ఏంటి సార్ అది? గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అనేక రకాలైన స్కాముల్లో ప్రధానంగా లిక్కర్ స్కాము. ఇందులో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న బ్యావరేజెస్ కంపెనీని అన్నిటినీ కూడా తన అధీనంలోకి తీసుకొని తనకు కావాల్సిన ఒక 6-7 కంపెనీలను పూర్తిగా తన అధీనంలోకి తీసుకొని అనేక రకాలైన నాసి రకాల బ్రాండ్లను సృష్టిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ వేల కోట్ల రూపాయల అవినీతి చేసే కార్యక్రమం చేశారు. మామూలుగా అయితే ఇప్పటి వరకు మనం చరిత్రలో తీసుకుంటే అధికారంలో ఉన్న వాళ్ళు బ్యావరేజెస్ కంపెనీ నుండి కమిషన్లు తీసుకునే విషయం మనం చూసాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పుష్ప సినిమాని ఫాలో అవుతూ నాకు కమిషన్లు వద్దు, పార్ట్నర్షిప్ కావాలని చెప్పి పూర్తిగా ఈ బ్యావరేజెస్ కంపెనీని అన్నింటినీ కూడా తన అధీనంలో తీసుకొని విచ్చలవిడిగా అవినీతి చేసే కార్యక్రమం చేశారు. దాంతోపాటు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరిగిన లిక్కర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరగడం వల్ల, నగదు లావాదేవీలు జరగడం వల్ల ఈ నగదులో 50% పైగా పూర్తిగా విదేశాలకు తరలించి దానికంతటికీ కూడా ప్రధాన సూత్రధారుడు ఎవరైతే రాజా కసిరెడ్డి అనే వ్యక్తి, ఇతను వైఎస్ భారతి గారికి అత్యంత సన్నిహితుడు. ఇతని ద్వారా విశాఖపట్నంకు తరలించి ప్రతి నెల 15-20 రోజులకు ఒక్కసారి రాష్ట్రంలో కలెక్ట్ చేసిన క్యాష్ అంతా కూడా విశాఖపట్నంకు తరలించి విశాఖపట్నంలో అప్పటి ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారికి సంబంధించిన మెకనైజ్డ్ స్టీమ్స్ బోట్స్ ద్వారా హాంకాంగ్ ప్రాంతానికి తరలించి అక్కడ వైఎస్ అనిల్ రెడ్డి అనే వ్యక్తి పూర్తిగా అక్కడ ఇన్వెస్ట్ చేసి ఈ అవినీతి సొమ్మునంతా కూడా విదేశాలకు తరలించే కార్యక్రమం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వం విచారణ చేపట్టినట్టయితే వీళ్ళందరినీ ఎవరైతే ఈ స్కామ్ వెనుకున్నారో వాసుదేవ రెడ్డి గారితో పాటు కసిరెడ్డి రాజా గారిని కావచ్చు, అదేవిధంగా ఈ క్యాష్ ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్ అయిన ప్రకాష్ అనే వ్యక్తిని కావచ్చు, దీని వెనక నడిపించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కావచ్చు, దీని అంతటికీ మూల కారణము ఎవరైతే జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా విచారణ జరిగితే దీని మీద విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఏదైతే అవినీతి ద్వారా బయట పంపించి అక్కడ ఇన్వెస్ట్ చేసి దోపిడీ చేశారో దాన్ని అంతటినీ కూడా వెనక్కి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇదే విధంగా ఈ స్కామ్కి అంతటికీ కూడా రాజా కసిరెడ్డి అనే వ్యక్తి ఒక నంబర్ ఉపయోగించాడు, ఒక ఫోన్ నంబరు. ఈ ఫోన్ నంబర్ వివరాలు తీసుకుంటే కూడా ప్రభుత్వంలో ఉన్న వారికి అనేక విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఆ నంబర్ కూడా 9640786150 అనే నంబర్ని ఉపయోగించాడు. ఖచ్చితంగా ఈ నంబర్ పైన విచారణ జరిగితే కూడా దీనిపైన అనేక రకాల అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఒక సాధారణ వ్యక్తిగా నేను దీని మీద వివరాలు సేకరిస్తేనే ఇన్ని వివరాలు బయట వస్తున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ, అధికారంలో ఉన్న వాళ్ళు తలుచుకుంటే ఈ అవినీతిని కక్కించడం పెద్ద విషయం కాదు. దాని మీద చిత్తశుద్ధితో ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ అవినీతి భాగవతాన్ని అంతటిని కూడా బయట తీసుకురావచ్చు. అది తీసుకురావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. అంటే మీరు భారతి గారికి సన్నిహితులని చెప్తున్నారు, కసిరెడ్డి రాజా అనే వ్యక్తి. ఆమె పాత్ర కూడా లిక్కర్ స్కామ్లు ఉందని మీకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారాలన్నింటినీ, ఆర్థిక వ్యవహారాలు, అవినీతి వ్యవహారాలకు సంబంధించిన లావాదేవీలన్నీ వైఎస్ అనిల్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా చేశారో అదేవిధంగా వైఎస్ భారతి గారికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా రాజా కసిరెడ్డి అనే వ్యక్తే చేశాడు. అతన్ని విచారిస్తే, అతన్ని అరెస్ట్ చేసి అతని మీద కేసు ఫైల్ చేసి విచారిస్తే ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సిఐడి ఆల్రెడీ విచారణ స్టార్ట్ చేసింది ఆల్రెడీ విచారణ చేస్తున్న సందర్భంలో మీ దగ్గర ఉన్న ఆధారాలతో సిఐడిని కలిసి ఏమన్నా సమర్పించే అవకాశం ఉందా? ఆధారాలు నా దగ్గర ఉన్న ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉండవు అని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయి. దాని మీద ఎంత పారదర్శకంగా వెళ్తారనేది
మనం రాబోయే రోజుల్లో చూడాలి. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి. ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాం జరిగిన లిక్కర్ స్కామ్లో కీలక సూత్రధారి కసిరెడ్డి రాజా అని చెప్తున్నారు. అతను జగన్కి భారతికి చాలా సన్నిహితుల వ్యక్తి. మొత్తం లిక్కర్ స్కామ్ అంతా అతనికి అనుసంధానం జరిగిందని చెప్తుంది. అతన్ని విచారణ చేసి అదుపులోకి విచారణ చేస్తే మొత్తం విషయాలు బయటకు వస్తాయి. ఆర్థిక వ్యవహారం చూసి అనిల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తే మొత్తం వ్యవహారాలను బయటకు వస్తాయని బోడే రామచంద్ర యాదవ్ చెబుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు ఆయన చేశారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.